ఎందుకంటే మా యువజన విభాగానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దేనికోసం అరెస్ట్ చేశారంటే మద్యం కేసుల్లో సంబంధం లేకపోయినప్పటికీ కూడా మద్యం రవాణా చేశారనే ఒక నెపంలో ఈరోజు శ్రీ సునీల్ కుమార్ గారికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సునీల్ కుమార్ గారి అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపు నుంచి పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు తెలుసు విద్యపరంగా ఆర్థికంగా అధికారం చలాయించే అధికార పీఠం కానీ అలాగే వ్యాపార పరంగా కొన్ని వర్గాలు చాలా తక్కువగా ఉన్న సందర్భంలో మనం అప్పుడు ఒక కమిషన్ ఏర్పడి కొన్ని వర్గాలు బీసీ కింద, కొన్ని వర్గాలకు ఎస్సీ కింద, కొన్ని వర్గాలకు ఎస్టీ కింద పెట్టడం జరిగింది. అయితే బీసీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైతే బీసీ పొందారో వాళ్ళందరూ కూడా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నత వర్గాలుగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి ప్రభుత్వాలు తోడ్పాటు చేయాలి. వెస్ట్ గోదావరిలో ఎదుగుతున్నారు, ఒక నాయకుడిగా ఎదుగుతున్నారు, ఒక ఎక్స్ మినిస్టర్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా పెట్టారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఉన్నత చదువులు చదువుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నత చదువులు చదువుకొని రీసెంట్గా ఉంటూ తన వ్యాపారం కార్యక్రమం చేసుకుంటూ ఒక ఎంపీగా కంటెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా అతని మీద కక్ష కట్టి లేనిపోని ఆరోపణలన్నీ కూడా క్రియేట్ చేసి ఒక పత్రికా ట్రైన్స్ చేయించి ఇవన్నీ కూడా లేనివి కూడా ఆపాదించి ఈరోజు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారి మీద ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఉన్నత వర్గాలు ముఖ్యంగా మీకు సంబంధించిన సామాజిక వర్గాలే వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళు లక్షలు సంపాదించాలి, కోట్లు వెనకేసుకోవాలి. కానీ బీసీలు కానీ, యాదవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరు కూడా వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారాలు చేస్తే లోపల చేస్తారు. అదే కదా మీరు ఈరోజు చూపిస్తున్న, ఈరోజు మీరు చెప్తున్న విధానం ఏంటంటే ఇదే చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి అణిచివేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అణిచివేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇకపోతే ఆ కేసు లోపలికి వెళ్తే చాలా నవ్వాల్సిన విషయం ఏంటంటే మద్యంకి సంబంధించి అసలు సంబంధం లేదు. వేరు హౌస్ నుంచి మద్యం షాపుకి ఏదైతే రవాణా చేస్తారో ఆ రవాణాలో కొనుగోలు అయిందంట. తీరా చూస్తే మొత్తం వాల్యూ ఏంటంటే 150 కోట్లు వాల్యూ. దానికి సంబంధించి ఇతను ఆరోపించబడుతుంది ఏంటంటే 15 కోట్లు. అంత చిన్న మొత్తానికి సంబంధించి ఏదైనా సరే ఒక ఆరోపణ అంటే ఆరోపణలా ఉండాలి తప్పించి, అంతే తప్పించి నువ్వు ట్రైస్ చేసుకో, నువ్వు విచారించుకో, అంతే తప్పించి ఈరోజు బీసీ నాయకుడికి, ఎదుగుతున్న నాయకుడికి, ఒక డిసిప్లిన్గా పెరిగిన ఒక ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తికి ఈరోజు నువ్వు జైల్లో పెట్టడం ఎంతవరకు సంబంధించిందని చెప్పేసి మరోసారి మీ అందరి ముందు అడుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నైజం చంద్రబాబు నాయుడు గారు నైజం ఏంటంటే బీసీని నలగదొక్కాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో అతను తన ఆలోచన విధానం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే శ్రీ బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మీరు గమనించండి, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపి మద్యం కేసులు అని చెప్పేసి అతని మీద లేనిపోని ఆరోపణలు వేసి ఈనాడు పేపర్లో పెద్ద పత్రికా శీర్షికలు వేసి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని డిఫేమ్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఆ రోజు చేశారు. అది మీరు గమనించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక బీసీ నాయకుడిగా ఎదిగి రాష్ట్రంలో ఒక మంత్రిగా ఒక ఉన్నతమైన మార్గాల ద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వం అనే పేరు సంపాదించుకున్న శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి మీద కూడా
సిబిఐకి ఇస్తుందని చెప్పేసి, అలాగే కన్నెదరకొండ లేని కన్నెదరకొండని చూపించి అతనికి కూడా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసిన సందర్భం మీరు గమనించండి. ఈ సందర్భం తెలియజేస్తాను. ఏ బీసీ నాయకుడు రాష్ట్రంలో ఎదిగినా చంద్రబాబు నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వెనకాల మాధ్యమాలు వాళ్ళందరికీ కూడా తొక్కేయడం ఎలాగానే ఆలోచిస్తారని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తారు. అతనికి బీసీల పైన ఎంత ప్రేమ ఉంది అంటే, శ్రీకాకుళంలో ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనే దృక్పథం ప్రతి ఒక్క పౌరుల్లో ఉందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. ఎక్కడికి వెళ్ళినా జనాలు, దానికి కారణం అదే. మా వెనకాతల పెద్ద ఎత్తున మా పార్టీ వెనకాతల యాదవులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ కూడా నిలబడతారని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, ఇలాంటి పనులు మీరు చేయడం వల్ల ఈ 2-3 సంవత్సరాలు మీరు నవ్వుకోవచ్చు, లేకపోతే ఒక సుఖానందం పొందొచ్చు. కానీ రాబోయే వచ్చి మా ప్రభుత్వం ఏదైతే ఉందో, మా ప్రభుత్వంలో బీసీలందరికీ, యాదవులందరికీ పెద్దపేట వేసి, ఇప్పటికే వేసిన పెద్దపేట ఇంకా మేము ఎక్స్టెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పేసి మా యువజన విభాగం పూర్తిగా సునీల్ కుమార్ గారి వెనకాల మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే జగన్పూర్ రాజా గారు ఉన్నారో కేటగారికల్ గా చెప్పారు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడతాం. త్వరలోనే మేము కార్యాచరణ కూడా మేము రూపొందించుకొని దానికి సంబంధించి సునీల్ కుమార్ గారికి మద్దతుగా మేము ఎలా నిలబడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అనేది కూడా మేము ప్లాన్ చేసుకొని మేమందరం మీ ముందు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు ఇద్దరికే టార్గెట్ పెట్టారు. ఒకటి బీసీలు, ఎస్సీలు టార్గెట్ పెట్టారు, ఎవరికి కూడా ఎదగినప్పుడు. రెండోది కాపులకు సంబంధించి మీరు నిన్నే చూశారు, సాయి కృష్ణ తాలూకా మర్డర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా మాయం చేశారు, ఇవన్నీ కూడా పత్రికా సోదరులు మీ అందరికీ తెలుసు. ఇంకా దానికి ఎందుకంటే డైవర్ట్ అవుతుందని చెప్పేసి ఆ విషయంలో పోదలుచుకోలేదు. కానీ ఇది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు పెద్ద ఎత్తున, ఎందుకంటే మా జిల్లా బీసీకి సంబంధించిన జిల్లా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 95% ఉన్న జిల్లా. అలాగే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేద వర్గాలకు సంబంధించిన జిల్లా. ఇలాంటి ఈ జిల్లాకు సంబంధించి ఒక బీసీ సోదరుడికి అన్యాయం జరిగితే మన వెనకాల ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పారిశ్రామికవేత్తలుగా రాబోయే కాలంలో బీసీలే ఉంటారని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.